విజయనగరం జిల్లా బొండపల్లి నెల్లివాడ గ్రామంలో రాజు చెరువు సర్వే నెంబర్ 6లో 67.008 విస్తీర్ణం గలదు. ఇక సదరు చెరువు యొక్క ఆయకట్టు సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించు సామర్థ్యం కలదు. ఇక బిల్లల వలస, టెక్కలి, తుమ్మలిపేట, బూరడపేట తదితర గ్రామాలకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతోంది. గతంలో 1980లో సుమారు 98.067 సెంట్ల విస్తీర్ణంలో చెరువు గర్భం ఉండేది. అయితే సుమారు 47 ఎకరాములు భూమి ఇప్పటి వరకు అన్యాక్రాంతమైంది. ప్రస్తుతం ఓరియల్ ఎస్టేట్ లేఅవుట్లకు ఈ చెరువు గర్భంలో నుండి సుమారు 30 అడుగుల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారు. కావున తహసీల్దార్ తక్షణమే స్పందించి కబ్జాదారుల నుండి చెరువు గర్భమును కాపాడి రైతులకు న్యాయం చేయాలని జిల్లా సర్పంచులు సంఘం మాజీ అధ్యక్షులు తాళ్లపూడి కృష్ణ కోరారు. సుమారు 6 గ్రామాలకి వ్యవసాయానికి జీవనాధారం అయినటువంటి రాజు చెరువు గత సర్వేకి ముందు సుమారు 98 ఎకరాలు కాగా 1980 తర్వాత రికార్డులో 67 ఎకరాలుగా నమోదు కాబడి ఉంది. మరి గతంలో ఏ విధంగా అన్యాక్రాంతం అయిందో మాకు తెలియదు. ఇటీవల కాలంలో చాలా పర్యాయాలు అందులో రోడ్డు అంటే చెరువు మధ్యలో రోడ్డు వేయడానికి ప్రయత్నించగా గతంలో అడ్డుకోవడం జరిగింది. ఇటీవల ఒక 15 రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేట్ 80 ఎకరాల భూమి కొన్న ఆసామి విజయనగరం ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్ యజమాని డాక్టర్ గారు వగైరాలు సుమారు 80 ఎకరాల గరుడుబిల్లి రెవెన్యూలో భూమి కొని మా చెరువు గర్భంలో వెళ్ళి రోడ్డు నిర్మాణం సుమారు 40 అడుగులు వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాని గురించి మేము